బాబు రెడీ బాబు. సో ఇప్పుడు టైం వచ్చి ఈవినింగ్ 7:40 అవుతుంది అనమాట. ఇప్పుడు మేము పక్క మా ఊరు నుంచి మా విలేజ్ నుంచి పక్క విలేజ్కి వెళ్తున్నాం అందరం. అలా నడుచుకుంటూ పోతున్నాం చూసావు దయ్యంలాగా మా మామ అనమాట. ఇక్కడ ఒక సైడ్ కి రోడ్డుకి పక్కకి పాము ఉందంట. ఏడు కొట్టిపోయింది అన్నాడు. ఏడవేనది అక్క నీకు దండం పెడతాని నువ్వు ఏడు నో సైడ్ వెళ్ళిపోని అక్క నీకు దండం పెడతా నిన్ను చూస్తేనే చూస్తే. ఆగురా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశాంత్ బ్లాగ్స్ 23. ఈరోజు డే 2 అనమాట. రాయలసీమలో మనకి చెప్పాను కదా, మా పక్క జర్రా మా మామ, మా అమ్మ వాళ్ళ తమ్ముడు అనమాట. వీడు తెలుసు కదా మీకు, ఎలాగో తెలుసు, మా బామ్మర్ది వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో ఇవాళ వీడియో ఏంటంటే పెద్దల పండగ అంటారు అనమాట. పెద్దల పండగ అంటే ఇప్పుడు నిన్న ఆల్రెడీ దేవతకు పూజ చేసేసినాం కదా. సో ఇవాళ మా చిన్నమ్మ వాళ్ళ అత్త మామలు లేకపోతే అమ్మ నాన్నలు ఉంటారు కదా, వాళ్ళు చనిపోయిన వాళ్ళకి పెద్దల పండగ చేస్తారు. మన నార్మల్గా మన దగ్గర పెద్దల పండగ ఎట్లా చేసుకుంటాం అట్లా ఈ పూజ తర్వాత సేమ్ ఇలాగే చేస్తారు అనమాట. సో ఆ వీడియో ఏంటో చూపిస్తాం మీకు. ఈరోజు ఏం జరుగుతుంది బ్లాగ్ కూడా మొత్తం చూపిస్తాం మీకు. నేను ఇంకా రెడీ అవ్వలేదు. మా వాళ్ళతో మా మామ ఆల్రెడీ రెడీ కూర్చున్నాడు, పొద్దునే రెడీ కూర్చున్నాడు అనమాట. నేను ఇంకా రెడీ కాలేదు. సో నేను రెడీ అయిన తర్వాత మొత్తం షూట్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను.
అంతమంది కష్టపడుతుంటే మా వాళ్ళు చూడండి ఇక్కడ ఏం చేస్తున్నారు చూసినావా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు ఆడ అంతమంది కష్టపడుతుంటే వీళ్ళు ఎంజాయ్ చేయ చూడు మా అత్త చూడు బా ఎప్పుడు చీరలు నగలు ఎప్పుడు సోకులు పడుతుంటది మా అత్త చూడు వాడైతే ఇంకా ఒళ్ళు బతుకం వాడు మీ సన్నిపియరా అని చెప్తాను ఈ సంగతి అందరు కష్టపడుతుంటే ఆ కష్టానికి ఫలితం చూపిస్తుంది సో మా వాళ్ళు సీకులు కాలుస్తున్నారట ఒకసారి చెక్ చేద్దాం ఏం చేస్తున్నారు మటన్ కొట్టేసినారా లేదా మొత్తం ఏం చేస్తున్నారు బాగానే కొట్టేసిన మొత్తం మామా సీకులేవి సీకులు కలిసినావా లేదా ఓ సన్నమామ కలుస్తుండా రైట్ నేను పోతా అది పోదు లివర్లా అమ్మా మా సన్న మామ లివర్లు కలుస్తున్నాడు మా కోసం హాయ్ చెప్పమా హాయ్ చెప్ అదే మాంసం వేరు లివర్ లివర్ అదే అదే లివర్ పొట్లి లివర్ తలకాయ ఇది ఎవరు తలకాయ ఇది మామా ఓ మామా ఎట్లా నైట్ ఎట్లా మరి నైట్ పైన కానీ ఎట్లా ఏం లేదా బాటిల్ తీసుకోవాలా నీళ్ళు తీసుకోవాలా మటన్ చికెన్ తీసుకోవాలి కూర్చొని తినాలి అంతేనా పేరేం పేరు మరి నా పేరు వెంకటనాయక్ వెంకటనాయక్ ఈత 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 తాండా కదా ఇదే తాండా మన ఈ తాండాలో మనకి పెద్ద మనిషి అనమాట తాండా పేరు ఏం పేరు రామస్వామి నాయకన్ తాండా రామస్వామి నాయక్ తాండా తాండా ఈ ఊర్లో పండగ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు ఈ ఊర్లోనా మీ తాండాలో ఈ మా తాండాలో మేము పుట్టినప్పుడు మాకన్నా పెద్దోళ్ళు పుట్టినారు చూడు ఆ పుట్టింటి చేస్తాడు ఇప్పుడు కాదు ఇప్పుడు నీకు వయసు ఎంత ఉంటది నా వయసు 80 అయితే ఉంది 80 సంవత్సరాలు నీ వయసు అయితే మరి ఇక్కడ దేవత వస్తది కదా ఆ దేవత పేరేం పేరు ఆ దేవత పేరు ఏం పేరు పెద్దమ్మ పెద్దమ్మ తల్లి ఆడి మన భాషలో తొలరాయాడి శీతల ఆయాడి చెట్టు కింద దేవత చేస్తాడు చూడు మనం శీతల అయితే ఇప్పుడు మనకి ఇప్పుడు గుళ్ళో దేవత ఉంది కదా ఇప్పుడు మన ఇంటింటికి వచ్చిపోతుంది కదా దేవత ఆమె చిన్నమ్మనా పెద్దమ్మనా పెద్దాయమ చిన్నమ్మ ఉంటది చిన్న ఆయమ్మ తోడుతూనే ఉంటారు అందరూ ఆమె వెనకాలనే 7 మంది ఉంటారు 7 మంది కానీ మన ఇంటికాడికి వచ్చేది తిరిగి పోయేటప్పుడు ఒక దేవత వస్తుంది కదా పెద్దమ్మ అంటే ఆయన పెద్దది కాబట్టి తిరుగుతా ఉంది గ్రామంలో తిప్పాలని మేము చేసుకున్నాం కాబట్టి మేము తిరుగుతా ఉన్నాం మనము దేవత కాలు మొక్కుతాము మొక్కిన తర్వాత మనకి అన్ని మొక్కినవి జరుగుతాయా ఖచ్చితంగా కొన్ని సెక్షన్ అవుతాయి కొన్ని కావు చూడి ఎట్లా కాకుండా పోతాయంటే మీ హృదయంలో ఒకటే రకంగా ఉందా ఎన్నో రకాల గుణగుణాలు తిరుగుతా ఉన్నాయి ఆయమ్మకు దృష్టికి కరెక్ట్ గా పడితే అది పోతుంది దృష్టికి కరెక్ట్ గా పడకపోతే అది పోదు ఆయమ్మకి దృష్టికి పడాల ఇది చెడ్డది ఉంది ఇది మంచిది కాదు అని ఆయమ్మకి అన్ని తెలుసు మనం ఎట్లా భాష చేస్తాడావా ఆయమ్మ మనం ఎట్లా ఇప్పుడు మన దేవరు ఎట్లా చేసినామో ఆయమ్మ కూడా వాళ్ళకు దేవతలకు ఆయమ్మ కూడా చేసి పెడుతుందంట మనకు తెలియదు ఆయమ్మ కూడా అట్లా చేసి పెడుతుందంట
సో ఈ మా అత్త వాళ్ళ ఇల్లు అనమాట. పెద్ద అత్త చిన్న అత్త వాళ్ళ ఇల్లు. మా చెల్లి ఇక్కడనే ఉంటుంది. హాయ్ ఏదో ఈ పిల్ల వీళ్ళ కూతురు బన్ను. ముఖం చూపిస్తలేదు, సిగ్గుపడుతుంది అప్పటి నుంచి. బన్ను ఈడ చూడు, హాయ్ చెప్పు. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు, వెళ్ళు. హాయ్ చెప్పవా? అబ్బా బన్ను నాకు స్ప్రైట్ ఇస్తావా ఇయ్యవా? ఖాన్తో గేమ్స్ ఆడద్దు, శాలిటీ లేచిపోతాయి. ఈడ చూడు, ఏది నువ్వు సైడ్ చేరు కొంచెం. బన్ను ఏ బన్ను, నీతో కట్టిప్స్ చూడు మాట్లాడాను, నాకు ఇయ్యవా స్ప్రైట్? అసలు నేను ఏం చెప్పే పరిస్థితిలో లేను బాబు. ఏ బన్ను ఇక్కడ 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 వీడియో స్టార్ట్ చేస్తే పక్కకి వెళ్ళిపోతా చూడు, ముఖం పక్క తిప్పేసుకుంటా టక్కని. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఏంది ఇది? ఏంటిది ఇది? బాయ్ బన్ను. ఏ బన్ను బాయ్ చెప్పవా? కచ్చి నీతో. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు గోడకు దానుకుంటున్నావు ఏమి, సిగ్గుపడుకుంటా అంతగానము. పాప అమ్మ వాళ్ళు వీడిని కాంప్లాన్ బాయ్ అనుకుంటున్నారు. చాలా కాంప్లికేటెడ్ బాయ్ అని తెలియదు వాళ్ళకి. సరే బాయ్, టాటా, సీ యూ. అక్కడికేనా నువ్వు వస్తున్నావా? రా వచ్చి. సో ఇప్పుడు టైం వచ్చి ఈవినింగ్ 7:40 అవుతుంది అనమాట. ఇప్పుడు మేము పక్క మా ఊరు నుంచి, మా విలేజ్ నుంచి పక్క విలేజ్కి వెళ్తున్నాం అందరము. ఎందుకు అంటే పక్క విలేజ్లో జాతర జరుగుతుంది అన్నమాట. మన సైడ్ జాతర అంటారు, ఇక్కడ రాయలసీమలో వచ్చి మనకి పర్సా అంటారు అనమాట. సో అక్కడికి వెళ్ళి ఆ గుడి ఉంటుంది, గుడి దగ్గర దర్శనం చేసుకొని ఆ పర్సా మొత్తం అంతా క్లియర్గా మీకు ఒకసారి చూపిస్తాను. చూస్తున్నా మా బామ్మడిదీడు, అదే వెనకాల పవన్ గాడు, ఆ వెనకాల మా బావ. ముందర చూసుకుంటే మనకి అక్కడ ఆడ నడుచుకుంటూ పోతున్నా చూసావు దయ్యంలాగా మా మామ అనమాట. దయ్యంలాగా కనపడుతున్నా చూసినా చీకట్లో. ఇదొక బిల్డింగ్ దయ్యాలను పట్టుకొని పోతున్నాడా మా బావ. సో ఇక్కడ మా పక్క ఊరికి విలేజ్కి వెళ్ళాలి అంటే ఈ చీకట్లో నడుచుకుంటూ పోవాలి. అక్కడ లైటింగ్ కనపడుతుంది, ఆ లైటింగ్ మొత్తం అదంతా ఆ ఊరు అనమాట. సో ఆ ఊరికి మనం వెళ్ళాలి. సో ఇట్లా నడుచుకుంటూ చీకట్లో నడుచుకుంటూ పోవాలన్నమాట. ఆడికి అందరూ బై వాక్లోనే వెళ్తారు. మా ఆ విలేజ్కి అందరూ నడుచుకుంటూనే పోతారు అనమాట పర్సకి. సో మేము కూడా ఇట్లే నడుచుకుంటూ పోతున్నాం. వాళ్ళు నడచలేక బండ్లు వేసుకొని పోతున్నారు అనమాట వాళ్ళు. ఇది బాగుంది పాయింట్, అది కూడా కరెక్టే. అదే ఏది అది చెప్పు ముందు గాడిద. మా నాన్న ఎట్లా పోతా అడుగుర్రా. ఇక్కడ ఒక సైడ్కి రోడ్డుకి పక్కకి పాము ఉందంట. ఏడ ఉందో ఏమో, జనాలు పోయేటోళ్ళు మాకు ఆపోజిట్ పోయేటోళ్ళు చెప్పిండ్రు. అదే కాదు, అది కాదురా. ఎక్కడుందో ఎత్తుక్కుంటూ పోతున్నాం మేము. మా పవన్ గారు పాముకి హాయ్ చెప్తాడంట, అందుకే ఎత్తుకుతున్నాం పాము ఏడుందా అని. భయపడకరా, భయపడకు. అదో గమ్మన పోక ఎందుకు రెచ్చగొట్టిరా మమ్మల్ని? రెచ్చగొట్టక నన్ను. బతుకుందంట మళ్ళా. అయ్యో బండి కొట్టిపోయింది అన్నాడు. ఏడవేనది అక్క, నీకు దండం పెడతాని, నువ్వు ఏడు సైడ్ వెళ్ళిపోని. అక్క నీకు దండం పెడతా, నిన్ను చూస్తేనే చూస్తే. ఆగురా, పవన్ గారు హాయ్ చెప్తాడంట. సౌండ్ వచ్చాడా? సౌండ్ వచ్చిందా? సౌండ్ వచ్చిన పారిపోతున్నా వారా హాయ్ చెప్తా అని. సైడ్ లో లైట్
మ్యాన్షనస్ క్వార్టర్ వేసుకుంటే ధైర్యంగా నడుస్తాం. నువ్వు వేసుకుంటేనా దానికి వేస్తావా? భయం లేదు, జనాలు వస్తున్నారు. ఏం భయం లేదంట, జనాలు వస్తున్నారంట. కొంచెం ధైర్యం వచ్చింది అనమాట మా ఓనికి, పవన్ గారికి. పవన్ గారు వస్తున్నాడని తెలిసి పాము కూడా పారిపోయిందిరా. అట్లుంటది మనతోని. అది కింగ్, ఆ కింగ్ అది అట్లా వెళ్ళిపోతుంది. చెప్పలేదు, అది గట్టి వేరే గట్టి సౌండ్ వస్తే భయం వేస్తా. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please, Lord, give me a sign, a sign. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please, Lord, give me a sign, a sign. I wanna be the greatest. Everybody on the fake shit. I look around and feel like everybody is the fakest. I make this every day and I'm impatient, hoping one day I blow up from the basement. Statement, the top is so vacant. I don't hear shit that I think is amazing. Waiting for my day when I'm playing sold out shows for 1,000 faces. Hey, give me that crown, get in my way and to be put down. It ain't your place, all this my town. If I want that shit, then I'll get it right now. I'm losing it, the noose it fits. I'm losing shit, a stupid myth. You choose to live or choose to dip. You choose to fight or lose your grip and lose a gift. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please, Lord, give me a sign, a sign. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please, Lord, give me a sign, a sign. Yeah. There's no mercy in this world, just hunger-thirsty persons in different versions. Each new update, that shit worsens. Why? Pull back the curtain and you'll see the different vermin. We all have different burdens that all seem to cause disturbance. Yo, so do me a favor, don't treat me like a neighbor. Don't need the different flavors of your problems just to savor. I've got my own. ఇది టెంపుల్ అన్నమాట. మనకి ఈ టెంపుల్ దగ్గరకు వచ్చి మనం దర్శనం చేసుకొని రిటర్న్ మళ్ళీ మన టెంపుల్కి వెళ్ళిపోతాం. ఇక్కడ మనం ఫస్ట్ చెప్పాం కదా, అది అక్కడ ఉండేదేమో మన పెద్ద దేవత అన్నమాట అక్క, ఇక్కడ ఉండేది చెల్లెలు అనమాట. ఆ ఊర్లో ఈ ఊర్లో ఉంటుంది అన్నమాట ఇద్దరు. సో ఇది జాతర మనకి టోటల్గా ఇలా ఉంటుంది. ఇప్పుడు జనాలు తగ్గి మనకి ఇట్లా ఫ్రీగా కనపడుతుంది, కానీ ఒకప్పుడు ఒక 4 years బ్యాక్ మొత్తం ఇక్కడ మనకి అసలు స్పేస్ అనేది కనిపించేది కాదన్నమాట. జనాలతో నిండిపోయి ఉండేది. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పండగ కూడా యాక్చువల్గా పండగ ఏమైందంటే హాలిడేస్ టైంలో రాలేదన్నమాట. ప్రతిసారి సంక్రాంతి పండగ టైంలో వచ్చేది. ఇప్పుడేమో మనకు కొంచెం పండగ అయిపోయిన తర్వాత వచ్చిందనమాట మనకి. ఇక పండగ టైం వరకు హాలిడేస్ కదా ఇక్కడ రాయలసీమలో, మన ఎక్కడైనా కానీ పండగ వరకు హాలిడేస్ కాబట్టి పండగ తర్వాత మళ్ళీ డ్యూటీస్ ఎక్కడ వాళ్ళకి అందరి డ్యూటీస్ కాబట్టి చాలామంది రాలేదు. సో రాకపోవడం వల్లనే మనకి ఇంత ఖాళీగా కనపడుతుంది స్పేస్ అనేది. లేకపోతే వాళ్ళందరూ పండుగ మూమెంట్లో వచ్చింటే మాత్రం ఈ పాటికి ఎప్పుడో ఫుల్ అయిపోయి మనకి ఇక్కడ స్పేస్ అనేది లేకుండా రచ్చ ఉండేది అన్నమాట ఇక్కడ. సో మనం ఇప్పుడు లోపలికి పోయి వెళ్దాం. టెంపుల్లోకి యాక్చువల్గా కెమెరా అలో ఉండదు మనకి, కానీ చూద్దాం, ట్రై చేద్దాం ఒకసారి, పోయేదేముంది. చెప్పులు ఎక్కడన్నా అప్లోడ్ లాగింగ్ ఎట్లా